హ్యాట్రిక్ కేసీఆర్ అనే ఒక నినాదంతో అనే స్లోగన్తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఏ నినాదంతో వెళ్ళబోతోంది, ఏం చెప్పబోతోంది, ప్రజలకి ఏం అడగబోతోంది? ఏం అడగబోతుందో వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళకు ఛాలెంజ్ అయితే నేను చెప్తాను సార్. ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్కు మరోసారి అవకాశం ఇవ్వాలా లేదా. ఒక రకంగా కేసీఆర్ పాలన పైన రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్కి ఒక నరేటివ్, క్లియర్ నరేటివ్ ఉంది. మా కేసీఆర్ ఉన్నారు, మీకు ఎవరున్నారని కూడా అడిగారు. ఇప్పుడు బీజేపీ అడుగుతారు, మాకు మోడీ ఉన్నారు, మీకెవరున్నారు అని. సో అందువల్ల అప్పుడు ఒక నరేటివ్ ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చాడు, తెలంగాణ తీర్చిదిద్దాడు, మరోసారి అవకాశం ఇవ్వండి, అన్ఫినిష్డ్ వర్క్ ఉంది, అసంపూర్తి ఇంకా తెలంగాణ నిర్మాణం అనే ఎజెండాతో వెళ్ళారు. అది ప్రజలు తిరస్కరించారు. కొంతమేరకు ఫలితాలు వచ్చాయి తప్ప పూర్తి స్థాయిలో రాలేదు, అది వేరే విషయం. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏం చెప్పాలి? ఈ సమస్య బీఆర్ఎస్కు కానీ ప్రాంతీయ పార్టీకి ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీ బలంగా ఉన్న సమయంలో ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రశ్న లేదు, ఎందుకంటే ఆడ 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు తిరస్కరిస్తూ వచ్చారు, చిత్తుగా తిరస్కరించారు. అందువల్ల ఆ ప్రశ్న అక్కడ లేదు, ఆ ప్రశ్న ఇక్కడ ఉంటుంది అనివార్యంగా మీకు. ఎందుకంటే జాతీయ పార్టీ ఒక బలమైన పార్టీగా తెలంగాణలో ఉండడం, ఒక్కటి కాదు 2 జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా అధికారంలో ఉంది, బీజేపీ కూడా ఓట్లు సీట్లు పెంచుకొని ఊపులో ఉంది. అందువల్ల 2 జాతీయ పార్టీలు ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ, దాన్ని బీఆర్ఎస్ అని చెప్పుకున్నా రియాలిటీలో ప్రాంతీయ పార్టీయే. ఏం చెప్పబోతోంది? ఈ సమస్య ఉంది కనుకనే 2019 ఎన్నికలకు ముందు, ఆ మాటకొస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ ఒక ప్రయత్నం చేసి ఫెడరల్ ఫ్రంట్, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ నిర్మిస్తాం, పార్టీ నాయకుడు కాదు ఫ్రంట్ అని అనలేదు. యాక్చువల్గా ఒక నాయకుడు కాదు, ఫ్రంట్ కాదు, ఒక ప్రత్యామ్నాయమైన ఎజెండాతో దేశాన్ని ఐక్యం చేస్తామని చెప్పి చాలామంది నాయకులు కలిశారు. మనందరికీ తెలుసు, స్టాలిన్, మమతా, అఖిలేష్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, హేమంత్ సోరెన్, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, ఇలా చాలామందిని కలుస్తూ వచ్చారు. 2019 ముందు కేజ్రీవాల్ కలవలేదు, కానీ ఇటీవల కలిశారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ నినాదం ఇచ్చారు. ఈసారి ఇక ఫ్రంట్లు పార్టీలు కాదు, మేమే జాతీయ పార్టీ పెట్టి దేశమంతా రాజకీయంగా ప్రభావం చూపుతాం, దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పి నినాదాలకు కూడా మనకు ఇచ్చారు. సో బీఆర్ఎస్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది, బూమరాంగ్ అయింది ఒక రకంగా. అది బీఆర్ఎస్ అనే ప్రయోగం వల్ల లాభం కన్నా బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టమే జరిగి ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఫెడరల్ ఫ్రంటో, బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర వేదికో, ప్రత్యామ్నాయ ఎజెండాకో స్కోప్ లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మరింతగా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మరింతగా కేంద్రీకృతమైపోయింది. మీరు గమనించండి, అంతకుముందు బీజేపీతో ఉండని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవిశ్వాస తీర్మానం పెడితే పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. అప్పటి వరకు సమదూరాన్ని పాటించిన బిజు జనతాదళ్ ఇటీవల అవిశ్వాస తీర్మానం పైన క్లియర్గా బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. అంటే సమదూరాన్ని పాటించిన బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు కూడా బీజేపీతో కలిశాయి. అలాగే అంతకుముందు సమదూరం పాటించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ఇండియా కూటమిలో కలిశాయి. అందువల్ల సమదూర పార్టీలు అటో ఇటో చేరిపోయాయి, మధ్య లేవు మీరు గమనిస్తే. సో అందువల్ల ఇంకా జాతీయ రాజకీయాలు పోలరైజ్ అయిన నేపథ్యంలో అంతకు ముందే కేసీఆర్ ప్రయత్నాలకు ఫలితం రాకపోతే ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అటువైపు ఎన్డీఏ, ఇటువైపు ఇండియా కూటమి ఉన్నది కనుక ఇప్పుడు కేసీఆర్ ఆ ఎన్డీఏలో లేని, ఇండియా కూటమిలో లేని పార్టీలను వెతికి పట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీకు అకాలీదళ్, అది కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపుగా వెళ్ళిపోతుంది. జనతాదళ్ సెక్యులర్, కేసీఆర్కు మిత్రుడుగా ఈవెన్ బీఆర్ఎస్ ఏర్పాటు సభలో కూడా కుమారస్వామి పాల్గొన్నాడు, ఆయనపై ఇవాళ ఎన్డీఏలో చేరాడు. ఒక బీజేపీ దూరమైన ఏడీఎంకే ఉంది, కానీ అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందో వెనక్కో మళ్ళీ ఎన్డీఏలో చేరచ్చు, ఎందుకంటే డిఎంకే ఇండియా కూటమిలో ఉంది కనుక. సో అందువల్ల దేశమంతా వెతికిన బీజేపీ కాంగ్రెస్ ఏతర కూటమికి కలిసి వచ్చేటువంటి కూటమనా లేదా ప్రయత్నానికి కలిసి వచ్చే పార్టీలే లేవు. అందువల్ల ఆ అవకాశం లేదు.
ఇక తెలంగాణలోనే ఓడిపోవడంతో బీఆర్ఎస్ ప్రయోగానికి ఇక అర్థం లేదు. ఏమైనా ఉంటే మహారాష్ట్రలో కొన్ని సీట్లలో పోటీ చేస్తారంటున్నారు, కేసీఆర్ఏ మహారాష్ట్రలో పార్లమెంటుకు పోటీ చేస్తారంటున్నారు. కానీ వాతావరణం అయితే ఎక్కడ మహారాష్ట్ర దాటి ఎక్కడ పొలిటికల్ యాక్టివిటీ కూడా బీఆర్ఎస్ చేయలేదు. కర్ణాటక ఎన్నికల్లో పాల్గొనలేదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పాల్గొనలేదు. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో ఎవరైనా అసంతృప్త నేతలు, వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు, కేసీఆర్ ఆర్థిక సహకారంతో ఏదో ఒక పార్టీ టికెట్ ఉండాలి కదా, పోటీ చేస్తే పోటీ చేయొచ్చేమో, కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనే యాక్టివ్గా కేసీఆర్ వెళ్ళి క్యాంపెయిన్ చేయలే. సో అందువల్ల బీఆర్ఎస్ అనే ప్రయత్నానికి కూడా ఎంత మేరకు ట్రాక్షన్ ఉంటుంది అనేది ప్రశ్నార్థకం. అందువల్ల ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏదో ఒక నెరేటివ్ చెప్పాలి. మీరు అడిగినట్లు ఏమి చెప్పాలి అన్నప్పుడు, తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటే, పార్లమెంట్లో ఎక్కువ మంది ఉంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ డిమాండ్లు సాధించవచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ అంటోంది 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని. మరి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాబట్టలేనప్పుడు, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు ఎలా రాబడతారన్న ప్రశ్న వస్తుంది. దానికి కూడా అవకాశం లేదు. ఇంకా కాంగ్రెస్కైనా డబుల్ ఇంజన్ సర్కార్ అనే వాదన చెప్పచ్చు. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాం, రేపు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామని. అలాగే బీజేపీ చెప్పుకోవచ్చు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో వస్తాం, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కనుక తెలంగాణకి ఇది చేస్తామని. కానీ బీఆర్ఎస్ తెలంగాణకి ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పడం కూడా ఛాలెంజింగ్. ఇక బీజేపీ వ్యతిరేక వైఖరి, మోడీ వ్యతిరేక వైఖరి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే కాంగ్రెస్ పుంజుకోక ముందు బీఆర్ఎస్ పుంజుకుంటున్న సమయంలో కేసీఆర్ తీసుకున్నాడు. ఒక దశలో అసెంబ్లీ సాక్షిగా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఎకానమీ బాగుండే అని పుస్తకాలు చూపెడుతూ కూడా కేసీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే కూడా కాంగ్రెస్ కన్నా ముందు స్పందించారు. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ బలపడడం, కాంగ్రెస్ గెలవడంతో ఆ అవకాశం కూడా లేదు. ఈ మధ్య కాలంలో కవిత కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అని మాట్లాడుతూ ఒక రకంగా బీజేపీ నాయకురాలుగా మాట్లాడారు. మరి ఏమైనా బీజేపీ అనుకూల పొలిటికల్ ఎజెండా తీసుకుంటే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఓటేస్తారు. బీజేపీతో కలవటానికి ఇప్పటికిప్పుడు స్కోప్ ఉందని అనుకోను. బీజేపీ కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్తో కలిసాము అన్న అనుమానంతోనే బీజేపీ దెబ్బతిన్నది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఇక లోక్సభ ఎన్నికల్లో కలిస్తే ఇంకా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న భయం కూడా బీజేపీలో ఉంది, బీఆర్ఎస్లో ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుంది, లోక్సభ ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటు వేయాలి అనే నరేటివ్ అయితే చెప్పాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో సహజంగానే జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనకు అనేక ఎన్నికలు గతంలో చూసినా కూడా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్, ఆర్గనైజేషనల్గా ఓడిపోవడంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను సమకూర్చుకోవడము, ఉన్న ఓట్లను పూలప్ చేయడము, ఏ నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉందని కన్సాలిడేట్ చేసుకోవడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు వై షుడ్ పీపుల్ ఓట్ ఫర్ బీఆర్ఎస్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్? అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకైనా ఒక రీజన్ ఉంది, కేసీఆర్ను గెలిపించాలి, కేసీఆర్కి మరోసారి ప్రభుత్వం అధికారం ఇవ్వాలి. ఇప్పుడు ఏమి చేయాలి, ఎందుకు కొరకు బీఆర్ఎస్కు ఓటేయాలి లోక్సభ ఎన్నికల్లో అనే ప్రశ్నకు ఒక కన్విన్సింగ్ నరేటివ్ కనుక బీఆర్ఎస్ ఆలోచించకపోతే లోక్సభ ఎన్నికల్లో మాత్రం తీవ్ర సవాల్ ఎదుర్కొంటుంది.